ఈ రోజుల్లో 100 మందిలో దగ్గర దగ్గర ఒక 60 మందికి ఈ అల్సర్స్ అనేది ఫార్మ్ అవుతున్నాయి. రైట్. ఎందుకు? రైట్. అంటే అంతా మంచి ఆహారపు అలవాట్లు తీసుకున్నా, రైట్. హోమ్ ఫుడ్ తీసుకున్నా, డ్రింకింగ్‌కి, స్మోకింగ్‌కి హ్మ్. దూరంగా ఉన్నా కూడా ఎందుకు ఈ అల్సర్స్ ఉంటుంది? అల్సర్స్ ఎందుకొస్తున్నాయనే దానికి వందల రీజన్స్ ఉన్నాయి. దాంట్లో ఇంపార్టెంట్ మనకు ఈ గట్ బ్యాక్టీరియా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, మనకు గట్‌లో ఒక బ్యాక్టీరియా ఉంటుందనమాట. దాన్ని హెలికోబాక్టర్ పైలోరి అంటారనమాట. ఈ హెలికోబాక్టర్ పైలోరి గన మన గట్‌లో ఉంటే అది డ్యామేజ్ చేస్తుంది. అది ఎప్పుడు డ్యామేజ్ చేస్తుందంటే, మన అలవాట్లు సరిగ్గా లేకపోతే, అంటే మనం ఇందాక చెప్పిన అలవాట్లన్నీ సరిగ్గా లేకపోతే, అది ఆ మ్యూకస్‌ని క్రాస్ చేసి మనిషి ఇంటెస్టైన్‌లోకి ఎంటర్ అయ్యి అక్కడ అల్సర్స్‌ని క్రియేట్ చేస్తుందనమాట. సో, ఇక్కడ వన్ ఆఫ్ ది బ్యాక్టీరియా అనేది మనము హెలికోబాక్టర్ పైలోరి ఉండడం వల్ల ఈ అల్సర్స్ వస్తున్నాయని చెప్పొచ్చు. చాలా మంది డాక్టర్స్ కూడా చెప్తున్నారు. హ్మ్. ఫుడ్‌ని మార్చి మార్చి తీసుకోండి. హ్మ్. అంటే మాంసాహారం తినేవాళ్ళు మాంసాహారమే తినాలని ఫిక్స్ అవ్వద్దు. హ్మ్. హ్మ్. తర్వాత వేరే ఏ ఫుడ్ అని తీసుకుంటే మన బ్యాక్టీరియా దానికి అడ్జస్ట్ అవ్వక హ్మ్. వామిటింగ్స్ లాగా, ఇరిటేషన్ లాగా క్రియేట్ అవుతుంది అంటున్నారు. హ్మ్. అంటే రెగ్యులర్‌గా ఫుడ్ మార్చి తీసుకోవటం వల్ల ఇది మంచిదే అవుతుందంటారా గట్ బ్యాక్టీరియాకి? రైట్. డెఫినెట్‌గా అండి. గట్ బ్యాక్టీరియాకి వెరైటీ ఆఫ్ ఫుడ్ కావాలి. గట్ బ్యాక్టీరియాని మనం ఎప్పుడు హెల్తీ అంటామంటే 3 క్రైటీరియాలు సాటిస్ఫై అయ్యాలి. ఒకటి నేచురల్‌గా పెరగాలి. నేచురల్‌గా హెల్తీ హ్యాబిట్స్ ఉన్నప్పుడు వచ్చే గట్ బ్యాక్టీరియాని హెల్తీ గట్ బ్యాక్టీరియా అంటాం. ఇంకోటేంటంటే క్వాంటిటీ, ఎక్కువ క్వాంటిటీ ఉంటే హెల్తీ బ్యాక్టీరియా అంటామనమాట. తక్కువ క్వాంటిటీ ఉన్న వాళ్ళతో పోలిస్తే. ఇంకోటేంటంటే బయోడైవర్సిటీ. ఒక మనిషిలో 100 రకాల గట్ బయోమ్ ఉందనుకోండి. అంటే 100 రకాల స్పీసీస్. అది ఓన్లీ బ్యాక్టీరియా అని కాదు, ఏదన్నా కావచ్చు. 100 రకాల స్పీసీస్ ఉందనుకోండి. ఇంకొకటి 1000 రకాలు ఉందనుకోండి. ఆ 1000 రకాలు ఉన్నదే హెల్తీ అంటాం. సో, మనం బయోడైవర్సిటీ పెంచాలి అంటే, మనం తీసుకునే ఫుడ్‌లో కూడా డైవర్సిఫికేషన్ ఉండాలి. ఫ్రూట్స్ తీసుకుంటున్నారు. మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవాలి. వెజిటబుల్స్ తీసుకుంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకోవాలి. పల్సెస్ తీసుకుంటున్నారు. డిఫరెంట్ వెరైటీ ఆఫ్ పల్సెస్ తీసుకుంటున్నారు. మీట్ గాని ఏదన్నా గూడా మనము ఎప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు చేంజ్ చేస్తూ ఉంటేనే మనకు అన్ని టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఒస్తాయి. ఆ బ్యాక్టీరియాలు గూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రోబ్స్ పెరగడానికి గూడా డిఫరెంట్ ఫుడ్స్ అనేవి యూజ్ అవుతుంటాయి కాబట్టి వెరైటీ ఆఫ్ మైక్రోబ్స్ అనేవి పెరుగుతాయి. ఎప్పుడైతే ఈ మైక్రోబ్స్ యొక్క వెరైటీ పెరుగుతుందో దాన్ని మనము హెల్తీ గట్ ఆర్ హెల్తీ బయోమ్ అని చెప్తుంటాం.